హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం 6,200 కోట్లు పెండింగ్ బకాయిలు జమ. సో, దీనిపై ప్రభుత్వం తీరుపై సగటు ఉద్యోగి ఆవేదన. మరి ప్రభుత్వం 6,200 కోట్లు విడుదల చేసింది. మరి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్ ఏంటి అన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. సో, దీనిపై సగటు ఉద్యోగ స్పందన ఏంటనేది మనకు తెలుస్తుంది. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వము నేడే 6,200 కోట్ల రూపాయల బకాయిలు విడుదలని అయితే ప్రకటించేసింది. ఎందుకు ప్రకటించింది? సో, మరి దీంట్లోని ఈ యొక్క పెండింగ్ బిల్లులు మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? అసలు ఉపయోగపడుతున్నాయా లేదా? అనేది చూద్దాము. సో, ముందుగా సంతోషపడండి. తర్వాత దుఃఖించండి. మన బకాయిల విషయము అచ్చం అలాగే మారింది అని సగటు ఉద్యోగి తెలుపుతున్నారు. సో, ప్రభుత్వం ముందుగా సంతోషపడడానికి ఈ వార్త చెప్పింది. తర్వాత మనము నిజం అంతరార్థం తెలుసుకునే లోపు దుఃఖిస్తామని చెప్పి దీని యొక్క అంతరార్థం అనమాట. సో, మరి రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగులకు 6,200 కోట్ల రూపాయలు చెల్లించనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ మొత్తం డైరెక్ట్‌గా మన ఖాతాల్లోకి అయితే రాదు. ఈ నిధులు ప్రధానంగా పీఎఫ్ మరియు సిపిఎస్ ఖాతాల్లో జమ అవుతాయి. ఈ వార్త పిడుగులా పడినా తట్టుకునేందుకు నిదానంగా వివరాలైతే తెలుసుకుందాము. 6,200 కోట్లు అసలు ఏమవుతాయి అంటే, ఉద్యోగులు పొందే పీఎఫ్, సిపిఎస్ బకాయిలు ప్రభుత్వ ఖాతాలో జమవుతాయి. మరి ఈ నిధులను ప్రభుత్వమే తిరిగి వాడుకునే అవకాశము ఉంది. ఎందుకంటే ఈ మొత్తం ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి రాకపోవచ్చు. ఇది ఉద్యోగుల చేతిలో నేరుగా అందే డబ్బులు కావు. భవిష్యత్తులో ఉపయోగపడే ఖాతాల్లో మాత్రమే చేరతాయి. కాబట్టి ఏం చేయాలి? ఏం జరిగి ఉండాలి? అన్నట్లయితే ఉద్యోగ సంఘాలు చేతికి వచ్చే మొత్తాలపై పోరాడాలి. ఎందుకంటే జమ అయిన ఉద్యోగులకు తక్షణం ప్రయోజనం అయితే వీటి వల్ల చాలా తక్కువే అని చెప్పవచ్చు. కేవలం బకాయిలు చెల్లించాం అనే పేరుతో పాలాభిషేకాలు చేసుకోవడం సరైనది కాదని, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలని సగటు ఉద్యోగి ఆవేదన. ఉద్యోగులకు ఉపయోగకరమా? మోసమా? అంటే ఈ మొత్తం ఖాతాల్లో జమ అవ్వడం ద్వారా పెన్షన్, భవిష్యత్తు నిధుల కోసం ఉపయోగపడతాయేమో కానీ, ప్రస్తుతానికైతే ఉద్యోగుల చేతికి నేరుగా డబ్బులేమీ రాదు పెద్దగా. నిజమైన లబ్ధి ఉద్యోగుల భవిష్యత్తుకు గానీ, ప్రస్తుత ఆర్థిక అవసరాలకు గానీ పెద్దగా ఇప్పుడు ఉపయోగమేమీ ఉండదు. మరి అసలు ప్రశ్న, ప్రభుత్వం నిజంగానే ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకుంటోందా? లేదా కేవలం ప్రకటనతో హడావిడి చేయడానికేనా అంటే, వాస్తవంగా చెప్పాలంటే చేతికి వచ్చే డబ్బులు లేకుంటే ఎలా సంతోషించాలనే ప్రశ్నే మదిలో మెదులుతోందని సగటు ఉద్యోగి తన ఆవేదనను ఈ విధంగా అయితే పంచుకున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.